నమస్తే, నేను ప్రభాకర్ వేనవంక. రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అంతటా కూడా జరుగుతున్న చర్చ ఇది. అసలు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయింది పార్టీ అనే చర్చ అటు కాంగ్రెస్ నుంచి కావచ్చు, ఇటు బీజేపీ నుంచి కావచ్చు వినిపిస్తాం. అంటే కంప్లీట్ గా పార్టీలో కొద్ది రోజులు ఏదైతే కవిత చేస్తున్నటువంటి ఆమె కొత్త పార్టీయా ఇంకొకట ఆమె చేస్తున్నటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరంగా జరుగుతా ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కంప్లీట్ గా తప్పుకున్నట్టుగానే ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె ఇస్తున్న కార్యక్రమాలు కనిపిస్తా ఉన్నాయి. చివరకు ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కూడా ఆమె బీఆర్ఎస్ జెండా కాకుండా కేవలం జాగృతి జెండా, జాతీయ జెండా మాత్రమే ఎగిరేసారు. సో ఇవన్నీ పరిణామాలు కొద్ది రోజులుగా ఆమె పార్టీలో ఉన్నటువంటి నాయకులు హరీష్ రావు, కేటీఆర్ టార్గెట్ గా ఆమె వేస్తున్నటువంటి విమర్శలు ఇవన్నీ చూసినప్పుడు అటు బీజేపీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ నుంచి కావచ్చు అందరూ కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, రాష్ట్రంలో వాళ్ళ ఫ్యామిలీలోనే గొడవ మొదలైంది. సో ఆ పార్టీ పని అయిపోయినట్టుగానే భావించాల్సి ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఎప్పుడైతే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయిందో అప్పటి నుంచి కూడా అదే చర్చ ఉన్నది రాష్ట్రంలో. సో ఒక దశలో అదే పరిస్థితి అనిపించింది. అంటే కొందరు నాయకులు కూడా కొంత ఇనాక్టివ్ అవడం, కేడర్లో కూడా డిసప్పాయింట్మెంట్ ఉండడం, ఇదంతా కూడా వరుసగా అసెంబ్లీ, పార్లమెంట్ 2 ఎలక్షన్లు ఎదురు దెబ్బలు ఇవన్నీ కూడా కొంత కేడర్ ని ఆందోళనకు గురి చేసినాయి. అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్, అసలు పార్టీ ఉంటుందా ఉడుతుందా? ఈ క్రమంలోనే హరీష్ రావు పార్టీని విడుతున్నాడని ఒకరు, ఇంకొకరు రకరకాల ప్రచారాలు జరిగినాయి. ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, ఇంకొందరు కూడా వెళ్ళిపోతా ఉన్నారు. వారికి హరీష్ రావు నాయకత్వం వహిస్తున్నాడని చెప్పేసి కొందరు, ఇట్లా రకరకాలుగా చాలా మంది ప్రచారం చేసి ఒక దశలో కేటీఆర్ కు సన్నిహితులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారుతున్నారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఎక్కడ కూడా జరగలేదు. ఆ 10 మందితో ఆగిపోయింది, వాళ్ళు కూడా రిటర్న్ వచ్చే పరిస్థితి వచ్చింది. సో ఆ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరి పార్టీ పరిస్థితి ఏంటి? సో కొంతవరకు ప్రజా సమస్యల మీద పోరాటం కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాల్లో కొంత దూకుడు పెంచింది పార్టీ. బట్ అట్లా పెంచినా కూడా కేడర్ ని స్ట్రెంథెన్ చేయడం, కమిటీలు వేయడం గ్రామ స్థాయిలో ఇవన్నీ కూడా స్టిల్ ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. సో పార్టీ ఇంకా బలోపేతం జరగలేదు అనేది ఒక భావన పార్టీ కేడర్ లో ఉన్నది. ఇదే అదనగా కాంగ్రెస్, బీజేపీ కూడా ఏం చేస్తా ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్ గా పని అయిపోయింది, ఇక లేదు రాష్ట్రంలో బీఆర్ఎస్, మేము ఇద్దరమే ఉన్నామని చెప్పి వాళ్ళు కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. వాళ్ళిద్దరు టార్గెట్ కూడా బీఆర్ఎస్ పార్టీ మీదనే పెట్టి అటాక్ చేస్తా ఉన్నారు. ఒకవైపు పార్టీ లేదు అనుకుంటేనే ప్రతిదానికి బీఆర్ఎస్ మీదనే వేసుకుంటూ పోతా ఉన్నారు. సో ఇట్లా పార్టీ లేదు 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 అనుకుంటూ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చింది. మరి అది వాళ్ళకు పాజిటివ్ అయిందో ఎట్లానో తెలీదు. కానీ లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు రెండిట్లలో ఎదురు దెబ్బలు తగిలినటువంటి బీఆర్ఎస్ పార్టీ రీసెంట్ గా వాళ్ళ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించింది వరంగల్లో. సిల్వర్ జూబ్లీ వేడుకల సభ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. భారీ ఎత్తున జనాలు వచ్చారు దానికి. అంటే అప్పటి వరకు ఏదైతే పార్టీ పని అయిపోయింది అని ఒక ప్రచారం ఏదైతే ఉంటేనో అదంతా కూడా కొట్టుకుపోయింది. గ్రాండ్ సక్సెస్ అయింది సభ. సో దాంతో కొంత క్యాడర్లో జోష్ వచ్చింది. జోష్ వచ్చిన సమయంలో కవిత ఎపిసోడ్ స్టార్ట్ అయింది. కవిత అసంతృప్తి రాగం చేయడం, విమర్శలు చేయడం వీళ్ళ మీద. ఈ కొన్ని పత్రికల్లో అసలు కవిత కొత్త పార్టీ పెడుతున్నారని రావడం, దానికి బలం చేకూర్చేలాగా కవిత కార్యక్రమాలు చేయడం, బీఆర్ఎస్ క్యాడర్ దూరంగా ఉండడం, ఆమె సింగిల్ గా ఎవరైతే జాగృతిలో ఉన్నటువంటి ఆ నాయకులతోనే ఆమె మీటింగ్లు పెట్టడం, తన నివాసంలో భేటీలు చేయడం, కొత్తగా ఒక కార్యాలయాన్ని ఓపెన్ చేయడం, ఆ కార్యాలయంలో ఇవాళ వేడుకలు సపరేట్ గా నిర్వహించడం, ఇదంతా కూడా ఇంకొకటి ఎక్కడ కూడా కేసీఆర్ ఫోటో తప్ప వేరే వాళ్ళ ఫోటోలు కనిపించకపోవడం, బీఆర్ఎస్ ఉన్నటువంటి నాయకుల ఫోటోలు ఎవరు కూడా ఆ ఫ్లెక్సీల్లో కానీ ఎక్కడ కనిపించకుండా మెయింటైన్ చేయడం. ఈ చర్చ మొదలైన ఈ వారం 10 రోజుల్లో మరొకసారి బీఆర్ఎస్ పార్టీ మీద మళ్ళీ చర్చ మొదలైంది. అసలు ఏంటి, బీఆర్ఎస్ పార్టీ ఉందా లేదా, రాష్ట్రంలో పని అయిపోయిందా? ఫ్యామిలీ అని చెప్పి ముందు నుంచి కూడా ఒక పేరు వాళ్ళ మీద వేస్తున్నారు కదా. సో వీళ్ళు ఈ ఫ్యామిలీ గొడవలతోనే పార్టీ కొలాప్స్ అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ లేదు అనే ఒక వాదన మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేసిన కాంగ్రెస్, బీజేపీ. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమెరికాలో డాలస్ లో ఒక భారీ సభ నిర్వహించింది బీఆర్ఎస్. దాదాపుగా 6 నుంచి 7 వేల మంది ఆ సభకు హాజరయ్యారని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఒక విదేశాల్లో ఒక పార్టీకి సంబంధించి, అది కూడా ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించి అంత పెద్ద సభ నిర్వహించడం చాలా గొప్ప విషయం. అది గతంలో తెలుగుదేశం పార్టీ ఇట్లాంటి సభలు నిర్వహించేది. అంటే ఓవర్సీస్ లో కూడా, విదేశాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఆ స్థాయిలో క్యాడర్ ఉండేది. ఆ స్థాయిలో వాళ్ళు అక్కడ మెయింటైన్ చేసేవాళ్ళు పార్టీని అంత బలోపేతంగా. అంత విదేశాల్లో కూడా అంత సపోర్టర్స్ ఉండేవారు తెలుగుదేశం పార్టీకి. కానీ అట్లాంటిది తెలుగుదేశం పార్టీ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆ స్థాయిలో ఒక సభని విదేశాల్లో నిర్వహించింది. అంటే ఒక వైపేమో పార్టీ పని అయిపోయింది, అందరూ పార్టీని విడిపోతా ఉన్నారు, పార్టీ నిలబడే పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు. కానీ ఇంకొక వైపేమో
పార్టీ నిలబడతా ఉన్నది, పార్టీకి సంబంధించి వీళ్ళు గ్రాండ్ సక్సెస్ గా సభలు సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. అంటే మరి ఎక్కడ అంటే కాంగ్రెస్ బీజేపీలో అపోహ పడుతున్నాయా, లేకపోతే గ్రౌండ్ లోనే రియాలిటీ అట్లా ఉన్నదా? లేదు అంటే ఫ్యామిలీ గొడవలు అని చెప్పి చెప్తున్నా కూడా వీళ్ళ సభలు సక్సెస్ అవుతా ఉన్నాయి, వీళ్ళ ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ అవుతా ఉన్నాయి. అంటే మరి ప్రజల మూడ్ ఎట్లా ఉన్నది? అంటే ప్రజలు వీళ్ళ వైపు ఉన్నా గానీ కేవలం రాజకీయ ఆరోపణలు, రాజకీయ విమర్శలు మాత్రమే కాంగ్రెస్ బీజేపీలు చేస్తా ఉన్నాయా? ఇదంతా కూడా ఒక కన్ఫ్యూజన్ రాజకీయంగా మారిపోయింది. ఎన్నికల్లోనేమో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి 2 సార్లు పట్టం కట్టలేదు, బట్ ఈ సభలు సమావేశాల దగ్గరికి వచ్చేసరికి పెద్ద ఎత్తున సక్సెస్ అవుతా ఉన్నాయి. మొన్నటి సిల్వర్ జూబ్లీ సభ కావచ్చు, ఇవాళ కూడా ఏదైతే డాలస్ లో జరిగినటువంటి సిల్వర్ జూబ్లీ సభ కావచ్చు.